ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు తెలంగాణకు మరింత కీలకం కానుంది. జూరాల నుంచి 227 టీఎంసీల నీటిని తీసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తూ ఉండడంతో ఈ ప్రాజెక్టుకు మరింత ప్రాధాన్యత సంతరించుకోనుంది. సీజన్లో వేల టీఎంసీల నీరు కళ్ల ముందే ప్రాజెక్టు నుంచి దిగువకు తరలిపోతోంది. జూరాలలో కృష్ణా వాటాను వినియోగించుకోలేకపోతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. జూరాల నుంచి అదనపు నీటి వినియోగం ప్రతిపాదనపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. 3 దశాబ్దాలుగా పాలమూరు జిల్లా ప్రజలకు సాగునీరు అందిస్తున్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఉమ్మడి జిల్లా ప్రజలకు వరప్రదాయినిగా నిలిచింది. ఎగువ దిగువ జూరాల వద్ద నిర్మించిన 12 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పాదన జరుగుతోంది. ఈ ఏడాది ఈ సీజన్లో 100 రోజుల వ్యవధిలో 1200 టీఎంసీల వరద వచ్చింది. అందులో ఉమ్మడి జిల్లా వినియోగించుకుంది కేవలం 38 టీఎంసీలే. భీమా, నెట్టంపాడు, కోయల్ సాగర్ పథకాలకు 47 టీఎంసీల కేటాయింపులున్నాయి. అయితే ఆ మేరకు జూరాల నీటిని వాడుకోలేకపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జలాశయాల సామర్థ్యం పెంపు, కేటాయింపుల మేర నీటి వినియోగం తదితర అంశాలపై సమగ్ర సర్వేలు చేసి డిపిఆర్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం అధికారులు ఈ పని మీదే ఉన్నారు. జూరాల ద్వారా మొత్తంగా 227 టీఎంసీల నీటిని తరలించాలని ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జూరాల వరద కాల్వ ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించాలనుకుంటోంది. వరద సమయంలో 100 టీఎంసీల అదనపు నీటిని వినియోగించుకోవాలనుకుంటోంది. తద్వారా ఉమ్మడి పాలమూరు, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలో 11.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే విధంగా డిపిఆర్ తయారు చేయాలని ఆదేశించింది. నెట్టంపాడు ప్రాజెక్టులో భాగంగా ఉన్న ర్యాలంపాడు జలాశయం సామర్థ్యం ప్రస్తుతం 4 టీఎంసీలుగా ఉంది. దీన్ని 10 టీఎంసీలకు పెంచాలనుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. కృష్ణా నదిలో పూర్తి స్థాయిలో నీటి వాటాను వినియోగించుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండేటువంటి నేపథ్యంలో కృష్ణా నదిపై ముఖద్వారంగా ఉండేటువంటి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఇప్పుడు కీలకంగా మారింది. ఈ యొక్క చేపట్టబోయేటువంటి అదనపు నీటి యొక్క కేటాయింపుల కోసం కానీ ఈ యొక్క ప్రాజెక్టులకు ఇది ఒక గుండెకాయగా ఉందని చెప్పొచ్చు. ఫ్లడ్ ఫ్లో కాలువ ద్వారా 100 టీఎంసీల యొక్క నుంచి రోజుకు 2 టీఎంసీల ద్వారా 50 రోజుల్లో 100 టీఎంసీల యొక్క నీటిని తీసుకోగలిగి ఈ యొక్క ఆయకట్టును స్థిరీకరించి తద్వారా రైతాంగానికి మేలు చేసే విధంగా ఆలోచన జరుగుతుంది. ఇంకొక వైపు జూరాల వెనుక వైపు నుంచి 123 టీఎంసీల యొక్క నీటిని వినియోగం కోసం ఇప్పుడు ఉండేటువంటి వాటి యొక్క సామర్థ్యాన్ని పెంచుతూనే మరొక వైపు అదనపు సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్లను కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం జరిగింది. ర్యాలంపాడు ఏదైతే ఉందో జూరాల ఆధారంగా నిర్మించినటువంటి దానికి 4 టీఎంసీల నుంచి 10 టీఎంసీలు చేయాలని, తద్వారా గట్టు ఎత్తిపోతల పథకం ఏదైతే 1.32 టీఎంసీ ఉందో దాన్ని 5 టీఎంసీలు చేయాలనేటువంటి విధంగా ప్రతిపాదన చేస్తున్నారు. మరొక వైపు ఈ యొక్క జూరాల బ్యాక్వాటర్ ద్వారా ఉండేటువంటి నెట్టంపాడును ఫేజ్ 2లో దీన్ని 4 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి విధంగా సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ఇక కోయిల్ సాగరు 2 టీఎంసీలు ఉంటే దాన్ని 3.30 టీఎంసీలుగా చేయాలనేటువంటి విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇక ఈ యొక్క బ్యాక్ వాటర్ ద్వారా ఈ యొక్క 13 టీఎంసీలకు సంబంధించినటువంటి వాటిని తీసుకొని మొత్తంగా 1,15,000 ఎకరాలకు మరో విధంగా స్థిరీకరించాలని భావిస్తుంది. మొత్తంగా 227 టీఎంసీల యొక్క నీటిని జూరాల ఆధారంగా నీటిని తీసుకొని ఈ యొక్క కృష్ణా నదిలో మనకు ఉండేటువంటి వాటాలో అత్యధికంగా నీటిని వినియోగించుకొని తద్వారా బీడు భూములను సస్యశ్యామలం చేయడము, సాగునీటి ఇబ్బందులు లేకుండా చూసేందుకోసం ప్రభుత్వం చర్యలు చేపట్టినటువంటి నేపథ్యంలో జూరాల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇన్నాళ్ళు కేవలం పాలమూరు జిల్లా వరప్రదాయంగా ఉండేటువంటి యొక్క జూరాల ప్రాజెక్టు మాత్రం రాష్ట్రానికి జల భాండాగారంగా ఉండేటువంటి అవకాశం మాత్రం ఉందని చెప్పాలి. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, జూరాల ప్రాజెక్టు నుంచి. అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జలాలను వినియోగించుకోవటంలో పూర్తిగా విఫలమైన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. బీడు భూముల్ని సస్యశ్యామలం చేసేందుకు అదనపు నీటి వినియోగం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. జూరాలను ఈ సౌత్ తెలంగాణకు హబ్గా తయారు చేస్తాము. అక్కడ నీళ్లు అంటే ఇప్పుడు ఏదైతే 9 టీఎంసీలు ఉన్నాయో దాదాపు దాన్ని పెంచి ఒక 100 టీఎంసీల దాకా దాన్ని విస్తరించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కృష్ణానది నుంచి వచ్చే నీళ్ళని కూడా ఒడిసిపట్టుకొని అక్కడ స్టోర్ చేసుకొని జూరాల దగ్గర స్టోర్ చేసుకొని ఆ వాటర్ అంతా కూడా మేము ఈ తెలంగాణ ప్రాంతానికి దక్షిణ తెలంగాణ మొత్తానికి కూడా అదేవిధంగా కొంత ప్రాంతం ఉత్తర తెలంగాణ కూడా ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. ఆ విధంగా మేము రాబోయే రోజుల్లో కృష్ణానది నీళ్లు
మా వాటా నీళ్లు మాకు ఎట్టి పరిస్థితిలో దక్కే విధంగా లీగల్గా పోరాటం చేస్తాము. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఓవరాల్ గా చూసుకుంటే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కార్యరూపం దాలిస్తే తెలంగాణకు జూరాల ప్రాజెక్టు జలభాండాగారంగా మారనుంది.